ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను చూడండి. అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. ఇప్పుడు చదవబడిన వాక్యంలో మనకిద్దరు భార్యాభర్తలు కనిపిస్తారు కదండి. వాళ్ళ పేర్లే ఏంటంటే అకుల, ప్రిస్కిల్లా. అకుల, ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలు మనకి ఈ వాక్యంలో కనిపిస్తూ ఉన్నారు. అకుల అన్న పేరుకి అర్థం ఏంటంటే పక్షిరాజు. ప్రిస్కిల్లా అన్న పదానికి ప్రాచీనమైన లేదా చిన్నది అనే అర్థము వస్తుంది. చాలామందికి అకుల, ప్రిస్కిల్లాలో పురుషుడు ఎవరో స్త్రీ ఎవరో అన్నది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అకుల అనగా పురుషుడు, ప్రిస్కిల్లా అనగా స్త్రీ. వీరిద్దరూ ఎవరంటే భార్య భర్తలు. ఇక్కడ పౌలు గారు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథు పట్టణానికి వచ్చారు. ఆ కొరింథీ పట్టణంలోనే ఈ అకుల, ప్రిస్కిల్లా వారు ఏం చేస్తున్నారంటే నివసిస్తూ ఉంటున్నారు. అయితే వీళ్ళు ఇంతవరకు ఎక్కడ ఉండేవారు అంటే రోమాలో ఉండేవారు. చూడండి, 2వ వచనం చదివితే, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు. రోమాలో ఇటలీ ప్రాంతంలోని వాళ్ళు నివసిస్తూ ఉంటే, అయితే క్లౌదియా చక్రవర్తి యూదులందరినీ అక్కడి నుండి వెళ్ళిపోమన్నప్పుడు ఈ భార్యాభర్తలు ఆ కొరింథీ పట్టణానికి కొత్తగా వచ్చినవారు. అయితే అదే పట్టణానికి ఎవరు వచ్చారంటే పౌలు గారు వచ్చారు. సువార్త నిమిత్తం ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి కూడా కొరింథీ పట్టణానికి కూడా ఆయన వచ్చి ఉన్నాడు. అయితే అక్కడ ఎవరు నివసిస్తున్నారంటే ఈ అకుల, ప్రిస్కిల్లా అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉన్నారు. వారు అక్కడికి కొత్తగానే వచ్చింది. అయితే పౌలు గారంట వెతుకుతున్నారంటే ఎవరంటే తర్వాత చూడండి, వారు వృత్తికి ఏం చేస్తారంట 3వ వచనం, డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. పౌలు గారు ఆ కొరింథీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా దేవుని భక్తి సంబంధించిన వారు ఉన్నారా అని వాళ్ళు కొంతమందిని కనుగొంటూ ఉండగా అక్కడ ఎవరున్నారంటే దైవభక్తి కలిగిన అకుల, ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. పౌలు గారు వారిని చూసి వీళ్ళు దైవభక్తి కలిగిన వారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారని తెలుసుకొని పౌలు గారు వారి దగ్గరికి వెళ్ళి వారితో పాటే ఉండి వారంటండి వృత్తికి ఏం చేస్తూ ఉంటారంట, డేరాలు కుడుతూ ఉంటారంట. డేరాలు కుడుతూ ఉన్నప్పుడు పౌలు గారు కూడా ఇంతవరకు అదే వృత్తి కాబట్టి వారు సహాయం చేస్తూ ఉండేవారు. అయితే వారితో పాటే పౌలు గారు కూడా ఉండేవారు. అయితే ఈరోజు అకుల, ప్రిస్కిల్లా అని భార్యాభర్తల నుంచి మనం ఏం పాఠం నేర్చుకుంటామంటే, మొదటగా వీళ్ళిద్దరు ఏంటంటే భక్తి కలిగిన భార్యాభర్తలు. ఈ అకుల, ప్రిస్కిల్లా గారు వీళ్ళు అంటండి భక్తి కలిగిన వారంట. ఇందాకే చెప్పుకున్నాను కదా, పౌలు గారు భక్తి కలిగిన వారు ఎవరన్నా ఉన్నారా అని వెతుకుతూ ఉంటే ఈ భక్తి కలిగిన దంపతులు పౌలు గారికి కనిపించారు. కాబట్టి పౌలు గారు వెళ్ళి వారితో ఉండగలిగారు. అండ్ వారిలో భక్తి లేదనుకోండి, దేవుని భక్తి వారిలో లేదనుకోండి, దైవజనుని పట్ల గౌరవం లేదనుకోండి, వారు దైవజనుని చేర్చుకోగలరా? చేర్చుకోలేరు. భక్తి ఉంది కాబట్టి దేవుని సేవకుడు, దైవజనుడు అయ్యో మన ఇంట ఉండడం మనకెంతో మేలు, అయ్యో దైవజనుని చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్టే అని భక్తి కలిగిన ఈ అకుల, ప్రిస్కిల్లా అనే వారు భక్తి కలిగిన భార్యాభర్తలంట. పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అయ్యా పర్వాలేదు మా ఇంట్లో ఉండండి అని వాళ్ళు ఒప్పుకున్నారు. సాధారణంగా భార్యాభర్తలు ఉన్నప్పుడు వేరొక పురుషుడు ఇంటికి వచ్చి వారి మధ్య నివసించాలంటే కొంతమంది భర్తలు ఒప్పుకోరు. భర్త ఒప్పుకున్న భార్య ఒప్పుకోదు. అంటే ఆ మనుషుడు ఎటువంటి వాడో మనకు తెలీదు, ఎలా ఉంటాడో మనకు తెలీదు, ఇప్పుడు అతను మనం చూసింది లేదు, ఎరిగింది లేదు, వేరే అతను మనం ఎలా ఇంట్లో ఉంచుకుందాం అని అనుకోలేదండి వాళ్ళిద్దరూ. నిజంగా పౌలు గారు అక్కడ ఉండటం వల్ల అక్కడ ఉండడానికి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా అంగీకరించారు. ఎందుకంటే వచ్చినవాడు దైవజనుడు, పౌలు గారు గొప్ప దైవజనుడు. అయ్యా ఎంతో మనతో ఉంటే ఎంతో గొప్ప, మనకెంతో ఆశీర్వాదం, అయ్యో దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడం అంటే ఎంతో ఆశీర్వాదం అనుకుని అకుల, ప్రిస్కిల్లా గారు వీళ్ళిద్దరూ కూడా అంటండి ఆ దైవజనుని ఇంట్లో చేర్చుకున్నారంట. చాలా భక్తి పరులు అంటండి వీళ్ళిద్దరు చాలా భక్తి కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు,
అలాగే దైవజనుని యందు కూడా భక్తి గౌరవం కలిగిన వారు. మరి ఈరోజు ఎంతమంది భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తిలో ఉంటున్నారు, భక్తి కలిగి ఉంటున్నారు అండి. ఇవాళ చూస్తుంటే అనేక గృహాల్లో భార్య భక్తిగా ఉంటే భర్త భక్తిగా ఉండడు, భర్త భక్తి చేస్తే భార్య భక్తి చేయదు, ఇంట్లో ఒకళ్ళు ఒక రకంగా ఉంటే ఒకళ్ళు ఒక రకంగా ఉంటారు, దేవుని పనిలో ఒకళ్ళు ఎడ్డమంటే ఒకళ్ళు తెడ్డమంటూ ఉంటారు. అయ్యా దైవజనుడికి ఇలా మనం సన్మానించుకుందాం, దైవజనుని గౌరవించుకుందాం, దైవజనునికి మన కావాల్సిన సహాయం మనం చేద్దాం, పరిచర్యలో ఈ విధంగా ఉందాం అంటే ఒకసారి భార్య సహకరిస్తుంది, ఒకసారి భర్త సహకరిస్తుంది, ఒకసారి భార్య సహకరిస్తే భర్త సహకరించడు, ఒకసారి భర్త సహకరిస్తే భార్య సహకరించదు. మరి వీళ్ళు ఈ రీతిగా ఉంటే నీలో భక్తి ఎక్కడుంది? నువ్వు దైవజన్ని చేర్చుకోలేకపోతున్నావు, దైవజన్ని పరిచర్యలో నీ వంతు సహాయం నువ్వు చేయలేకపోతున్నావు, నీలో భక్తి లేదు. మరి ఎలా మనం దీవించబడతాం, ఎలా మనం ఆశీర్వదించబడతాం? ఈ భక్తి గల భార్య భర్తలు ఇద్దరు కూడా అంటండి ఏం చేశారంటే దైవజన్ని చేర్చుకున్నారు. వారిలో పౌలు గారు వారిలో ఏం చూశాడు తెలుసా? భక్తి చూశాడు. వీళ్ళు దేవుని యందు భక్తి కలిగిన వారు అని పౌలు గారు చూసి వారింట ఉండడానికి ఆయనకి ఇష్టమైంది. భక్తి లేని వారు అనుకోండి పౌలు గారు అక్కడ ఉండగలరా? ఉండలేరు. ఇప్పుడు మనమైనా ఒకళ్ళ ఇంట్లో ఉండాలంటే వాళ్ళు భక్తి పరులయ్యి ఉండి భక్తి గలగా ప్రవర్తన ఉంటే మనం వారితో కలిసిపోగలం, వారితో ఏమైనా పరిచర్యలో అయినా పనిలో అయినా ఇందులో అయినా కలిసి చేసుకోగలం. కానీ వారిలో భక్తి లేదు, వారి మనసంతా లోకానుసారంగా ఉండి లోకపు ఆశల్లో ఉండి లోకపు పనుల్లో ఉంటే వారితో కలిసి మనం ఉండగలమా? భక్తి చేసేవాళ్ళం ఉండలేం. అయితే వీళ్ళు భక్తి గలవారు కాబట్టే పౌలు గారు వారితో ఉండడానికి ఎంతో ఇష్టపడ్డారు, వారితో ఉండడానికి ఆయన మనసు కుదిరింది. చూసారా, వాళ్ళు వృత్తికి ఏం చేసేవారంట? డేరాలు కుట్టుకునేవారంటండి. అయితే పౌలు గారు కూడా ఇంతవరకు అదే వృత్తి కాబట్టి ఆయన కూడా వారికి సహాయము చేస్తూ ఉండేవారంట. ఆ డేరాలు కుట్టే పనిలో భర్తకు భార్య వాళ్ళిద్దరు కూడా ఒకరు తోడుగా ఉండి సహాయపడుతూ ఉంటే పౌలు గారు కూడా అంటండి వారికి సహాయం చేస్తూ పరిచర్య చేస్తూ సువార్త చేస్తూ ఆయన కూడా వాళ్ళకు తోడుగా సహాయం చేస్తూ వారితో పాటు వారి ఇంటిలో ఉండేవారంటండి. మొదటి లక్షణం వీరిలో ఏంటంటే భక్తి గల భార్య భర్తలు. రెండవ లక్షణం ఏంటంటే వీరిలో ఉన్నది వీరు వృత్తికి డేరాలు కుట్టుకునేవారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఏంటంటే వాళ్ళు వృత్తికి డేరాలు కుట్టుకునేవారు. వాళ్ళు మామూలుగా ఏ పని పాట లేకుండా కూర్చున్న వాళ్ళైతే కాదు. భర్త పని చేస్తూ ఉంటుంటే భార్య కూడా ప్రిస్కిల్లా కూడా ఖాళీగా కూర్చునే మనిషి అయితే స్త్రీ అయితే కాదండి. ఈరోజు చాలామంది స్త్రీలు పని చేసుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్న ఆరోగ్యములు ఉన్న సోమరిగా బద్ధకస్తురాలుగా తయారవుతూ ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు, నీ ఒంట్లో శక్తి లేదు, పక్కన పెట్టేద్దాం. నీకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, పని చేయగల నేర్పర ఉంది, జ్ఞానం ఉంది, అయినా చేయలేని బద్ధకస్తురాల్లాగా చాలామంది రోజుల్లో ఉంటున్నారు. భర్త పని చేస్తుంటే భర్తకు సహాయం చేసే వారిగా లేరు చాలామంది. చేసుకుంటాడులే, చెందుకుంటాడులే అని విడిచిపెట్టేసేవారుగా ఉంటున్నారు. ఇప్పుడు భర్తకి తోడుగా నువ్వు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే ఇద్దరు కూడా చక్కగా కుటుంబాన్ని నడుపుకోవడం చాలా ఈజీ అవుద్ది. ఒక కష్టం మీదే కుటుంబం అంతా గడపాలంటే అది చాలా కష్టం. అయితే ఈ ప్రిస్కిల్లా అకుల్లా గారు డేరాలు కుట్టే పని అయినప్పటికీ తను డేరాలు కదా నాకు కుడతాం చేత కాదులే అలాగా ఇలాగా అనుకోకుండా తన భర్త కుడుతూ ఉంటే చూస్తూ ఉండి ఎలా కుట్టాలో చూసి నేర్చుకుని తన భర్తకు సహకారిగా పనిలో ఏం చేసిందంటే తన భర్తకు తోడుగా వెళ్ళింది. తన వంతు తన కష్టము చేసుకుంటూ ఉంటుంది. తను ఎంత పని చేస్తుందో తెలుసా అండి? తన భర్తకు సహకారిగా డేరాలు కుట్టే పనిలో సహాయం చేస్తుంది, ఇంట్లో పనంతా చేసుకుంటుంది, దైవజనుడికి కావాల్సిన దైవజనుడు వండి పెడుతుంది, కుటుంబాలు అన్నీ చక్కబెట్టుకుంటుంది. మళ్ళీ పౌలు గారితో పరిచర్యలో ముందుకు సాగుతున్నారండి. అసలు ఎంతగా స్త్రీ ప్రిస్కిల్లా ఎంతగా ముందుకు సాగుతుంది. ఒక పక్క పని చేసుకుంటూ, ఒక పక్క కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ, ఒక పక్క పరిచర్యలో పౌలు గారితో ముందుకి సాగిపోతూ ఉన్నారు వారు కదండి. వారు పని చేసుకునేవారు. ఒకవేళ నీలో కూడా స్త్రీ అయిన నీవు నీ శక్తి సామర్థ్యాలు ఉంటే, నువ్వు చేసుకోగల నైపుణ్యం ఉంటే ఏదైనా పనికి వెళ్ళొచ్చు, ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంతేగాని బద్ధకస్తురాలలాగా ఉండద్దు. ఒకవేళ నీకు ఆరోగ్యం లేకపోతే
పర్వాలేదు. ఒకవేళ ఆరోగ్యం ఉండి చేసుకోగల సామర్థ్యం ఉంటే పని చేసుకో, కష్టపడు, తప్పేమీ లేదు. వీరిలో ఉన్న మూడో లక్షణం ఏంటంటే పౌలు గారిని చేర్చుకున్నారు. అంటే ఒక దైవజన్ని తన ఇంటిలో చేర్చుకున్నారు కదండి. నిజంగా ఒక దైవజనునికి తన ఇంట్లో పెట్టుకుని ఆయన దైవజనుడు ఎన్ని రోజులు ఉన్నారో తెలుసా అండి? ఆ కింద వచనం చూస్తే అపోస్తల కార్యం 18వ అధ్యాయం 11వ వచనం లాస్ట్ లైన్ చూడండి. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. దగ్గరగా 18 నెలలు పౌలు గారు అక్కడే వాళ్ళతో పాటే ఉన్నారు. ఆ 18 నెలలు కూడా వాళ్ళే ఆ పౌలు గారిని పోషించారు. ఆయన పౌలు గారు ఒక్కడ అనుకుంటున్నారు, ఇంకా శిష్యులు వచ్చారు, శీలాయు, తిమోతియు, ఇంకా 2 పాస్టర్ గారులు వచ్చారు. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. పౌలు గారు ఎక్కడ ఉంటే అక్కడ వచ్చేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలి? అది 18 నెలలు, సంవత్సరంన్నర సేవకుని పోషించారండి. మనం గట్టిగా ఒకరోజు స్తుతి కూడక పెట్టుకుని ఒక పూట భోజనం పెడతాకే అగ్గగ్గలు ఆడిపోతూ ఉంటాం మనం. దైవజనులకి ఒకళ్ళకి పెట్టుకోరు. మాకు తింటా తిండి లేక అని కాదు, పెట్టుకుంటే అది మీకు ఆశీర్వాదం. దైవజనులకు భోజనం పెట్టుకుంటే అది మీకు ఆశీర్వాదం. కానీ పౌలు గారిని వారి ఇంట్లో 18 నెలలు పెట్టుకుని ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏం చేశారో తెలుసా? పోషించారంటండి. పౌలు గారిని చేర్చుకున్నారు, దైవజను ఇంట్లో చేర్చుకుని చక్కని ఆతిథ్యం ఇచ్చారు. ఏం కావాలి దైవం వండి పెట్టారు. అన్ని రకాలుగా పౌలు గారికి అన్నీ సమకూర్చి పెట్టారు. మరి ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా? దైవజన్ని చేర్చుకుంటున్నావా? నీ ఇంటిలో దైవజన్ యొక్క అవసరాలు నువ్వు చూస్తున్నావా? దైవజనికి ఏం కావాలో నువ్వు చూసుకుంటున్నావా? అయ్యో నా దైవజనుడు తిన్నాడా లేదా, నా దైవజనుడు కొందా లేదా, కుటుంబం ఎలా నడుస్తుందో, ఆరోగ్యం ఎలాగుందో, నా దైవజనునికి ఏమైనా అవసరమేమో, ఏమైనా కావాలేమో, ఆయన అవసరతలు ఏమైనా ఉన్నాయేమో, పాపం ఎలాగుంటున్నారో ఏంటో, తింటున్నారా ఉంటున్నారా అని ఈరోజు ఎంతమంది విశ్వాసులు తమ సేవకుల కోసం ఆలోచిస్తున్నారా? సరే ఫిలిప్పీ పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోనూ పుచ్చుకుని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. పౌలు గారిని అంటండి, ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపన మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో కూడా మీరు పుచ్చుకుని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదు. ఏలైనా తెస్సలోనికలో కూడా మీరే మాటకంటే ఫిలిప్పీ సంఘం వారంటండి పౌలు గారిని చాలా బాగా చూసుకునేవారంటండి. ఆయన అక్కడ ఉన్నప్పుడు కూడా అదే ప్రేమగా చూసి ఆయన అవసరతలన్నీ వాళ్ళు చూశారంట. అలాగే ఆయన అక్కడి నుంచి మెల్లా వెళ్ళిపోయి వేరే ప్రాంతంలో సువార్త చేసినప్పుడు కూడా అక్కడ నా దైవజనుడు ఎలాగున్నాడో, తిన్నాడో ఉన్నాడో, ఆయనకి ఏ అవసరత ఉందో, ఏం కావాలో ఏంటో అని అంటండి వాళ్ళు ఉన్న చోట ఆయన ఎక్కడున్నాడు అక్కడికి వారు కూడా వారి యొక్క సహాయాన్ని, వారి యొక్క అవసరతలను వారు ఏదో ఒక రూపంలోనంటండి ఆ సంఘపు వారు దైవజను యొక్క అవసరతలు తీర్చారంటండి. మరి ఈరోజు నువ్వు నీ దైవజానికి ఏ అవసరత ఉందో తెలుసుకోగలుగుతున్నావా? ఆ అవసరత నువ్వు తీర్చగలుగుతున్నావా? లేదండి. ఈరోజు ఎలాగున్నారంటే వాళ్ళకేటి వాళ్ళు చూడాలా, చెందాలా, చెయ్యాలా, పెట్టాలా, పెట్టకపోయినా పర్వాలేదులే, పలకరించకపోయినా పర్వాలేదులే అని దైవజనుల్ని చాలా నీచంగా చూస్తున్న వారు ఉన్నారు, చాలా హీనంగా చూస్తున్న వారు ఉన్నారు, అసలు పట్టించుకోలేని వారే చాలామంది ఉన్నారు. కొంతమంది కనబడుతున్న ముఖాలు పక్కకెట్టేసుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నట్టు వెళ్ళిపోతున్నారు. మరి ఎందువలనో మాకు తెలియదు, కానీ చాలామంది యొక్క ప్రవర్తన అలాగా ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు దైవజనుడా మాకు ఈ బాధ వచ్చింది, మాకు ఈ కష్టం వచ్చింది, ప్రార్థన చేయండి అని అన్నప్పుడు మరి అవసరం తీరిపోయాక ఆ దైవజనుడు ఎందుకు కనబడతలేదు? ఆ దైవజనుడి ముఖం ఎందుకు చూడలేకపోతున్నావు? ఆ దైవజనుడి యొక్క అవసరత ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? అండి చూసుకోవాలి కదా మనం. ఖచ్చితంగా మన దైవజనుల యొక్క అవసరతను మనం తెలుసుకోవాలి, ఆయన్ని చూసుకోవాలి. ఆయనకి ఏం కావాలో మనం కనుక్కుని ప్రతి నిమిషము ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు నీకేమైనా అవసరమా, నీకేమైనా కావాలా చెప్పండి అయ్యా,
మేము తెస్తామయ్యా అని అడిగే విశ్వాసీ రోజులు ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది దైవజనులు అంటి పెట్టుకుని ఉంటున్నారు, ఎంతమంది దైవజనులు కాచుకుంటూ ఉంటున్నారు. అయ్యో దైవజనుడికి బలహీనంగా ఉందేమో, అయ్యో వారి కుటుంబంలో ఎవరికైనా బలహీనంగా ఉందేమో, తిన్నారో ఉన్నారో వండుకున్నారో లేదని ఈరోజు ఎంతమంది పట్టించుకుంటున్నారు దైవజను యొక్క కుటుంబాన్ని? ఎవ్వరూ పట్టించుకుంటలేదండి. బహు తక్కువ కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది వెళ్తే మళ్ళీ ఏ పని చేయాలో, ఏ పని చెప్తారో, మళ్ళీ ఏమైనా తెమ్మంటారేమో, ఎందుకు వచ్చింది వెళ్ళకుండా ఉంటే మెదలకుండా ఉంటే ఇంటికాడ ఉంటే వదిలిపోద్దని అనుకునే మనస్తత్వం కలిగిన వారు కూడా ఉన్నారు. కానీ ఈ అకుల ప్రిస్కిల్లా అలా లేరండి. దైవజన్ని తన ఇంట పెట్టుకుని తన ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇంట్లోనే పెట్టి 18 నెలలు వాడిని దైవజనుడితో పాటు ఇంకా అనేక మంది దైవజనులు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా? పోషించారు. వారు అవసరతలు చూశారు ప్రతి విషయంలో కూడా. అలా అకుల కన్నా ప్రిస్కిల్లా పరిచర్యల ముందు ఎక్కువగా ఉండేదంట పౌలు గారితో. పౌలు గారు అని అమ్మ నీ ఇంటి పని ఉంటుంది కదా, పర్లేదు నేను చూసుకుంటాను అంటే, పర్లేదయ్యా ముందు దేవుని పని తర్వాతే నా ఇంట్లో పని. కానీ ఈరోజు చాలామంది ఇంటి పని అయ్యి ఎంత లేట్ అయినా ఇంట్లో పని అంతా అయ్యేకే దేవుని మందిరం గుర్తుకొస్తుంది, దేవుని సేవ గుర్తుకొస్తుంది, దేవుని పరిచర్య గుర్తుకొస్తుంది. కానీ ప్రిస్కిల్లా కాదు, ముందు దేవుని పరిచర్యలో ముందు వెళ్ళిపోవడం, తర్వాత మిగతా పని చేసుకుంటూ ఉండేదంట. నిజంగా దైవజను ఇంట్లో చేర్చుకుని 18 నెలలు పోషించినప్పుడు ఒక్క పూట పెట్టడానికి ఈ రోజులు చాలామంది విశ్వాసులు తలకిందులు తపస్సు చేసేస్తున్నారు. ప్రార్థన పెట్టించుకున్నది మామూలుగా కూడా కాదు. ప్రార్థన పెట్టించుకుంటే భోజనం పెట్టాలి కాబట్టి పెడతారు. తర్వాత మళ్ళీ దైవజను మొహం చూడరు, తిన్నావా ఉన్నావా అని అడగరు. కానీ ఈ అకుల ప్రిస్కిల్లా మాత్రం ఆయన తన ఇంట్లో చేర్చుకుని అక్కడ ఉన్న రోజులు కూడా ఆయన అవసరతలు చూశారండి. మరి యొక్క లక్షణం వీరిలో ఏముందంటే, 4వదిగా అపోల్లో అనే యువకుని సువార్థికుడిగా తయారు చేశారంట. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను చూడండి. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఈ భార్యాభర్తలు ఒక్క దైవజన్నే కాదంటండి, ఒక యవ్వనస్తుని, అతని పేరే అపోల్లో, ఒక యవ్వనస్తుని కూడా వాళ్ళు చేర్చుకున్నారంట. చేర్చుకుంటే ఆయనకు కొంతవరకు దేవుని మాటలు తెలుసు, కానీ యేసు ప్రభు యొక్క మాటలు అతనికి తెలియలేదు. అసలు ఆయన బోధ ఏంటి, ఆయన విషయాలు ఏంటి, అసలు కథ ఏంటి, అసలు ప్రవర్తన ఏంటి, అసలు తర్వాత సువార్త విషయం ఏంటి, ఇదంతా కూడా అతను సరిగ్గా చెప్పిన వారు లేరు. అయితే ఈ అకుల ప్రిస్కిల్లా అనే భార్యాభర్తలు ఏం చేశారంటే ఆ యవ్వనస్తుని చేర్చుకున్నారు. చేర్చుకుని ఆయనకి ఏం చెప్పారంటే, అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించారంటండి. అసలు యేసయ్య ఎవరు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఆయన చేసిన బోధలు ఏంటి, సమస్తమును కూడా అంటండి ఈ అకుల ప్రిస్కిల్లా ఈ అపోల్లో అనే యవ్వనస్తునికి ఆయన గురించి వివరంగా చెప్పారంట. ఆయన గురించి వివరంగా బోధించి ఆయన సమాజ మందిరంలో బోధించేలాగా చేశారంటండి. ఈ అకుల ప్రిస్కిల్లా విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విశదపరిచిరి. అసలు దేవుని మార్గం ఏమిటా అని సమస్తము కూడా ఆ యవ్వనస్తుడికి వీళ్ళిద్దరూ బోధించి ఆయన గొప్ప సువార్థికుడిగా అతన్ని తయారు చేశారంట. అంటే ఈ అకుల ప్రిస్కిల్లా గారు ఒక్క దైవజనుని తోడుగా ఉండి పరిచర్యలో తోడుగా ఉండి అతనికి ఆతిథ్యం ఇవ్వడమే కాదండి, సువార్తను కూడా ప్రకటిస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు, దేవుని పరిచర్యలో తోడుకుంటున్నారు, అనేక మందిని దేవుని వైపుకి త్రిప్పుతున్నారు, అనేక మంది దేవుని బోధల వైపుకు తిప్పుతున్నారు. యేసయ్య యొక్క మహత్యం గురించి, యేసుని గురించి కూడా వీళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఇందువలన ఆ దైవజనుడితో వీరు సహవాసంతో ఉన్నారు, ఆ దైవజనుడితో కలిసి ఉన్నారు, ఆ దైవజనుడితో పరిచర్యలు. ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ వారు వృత్తి చేసుకుంటూ ఆయనతో పాటు ప్రార్థనకు వెళ్ళిపోయేవారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఆయన బోధిస్తూ ఉంటే వీరు అనేక మాటలు వీరు నేర్చుకుని ఇంకా అనేక మందిని కూడా దేవుని వైపు త్రిప్పేవారుగా
ఉన్నారు. అందులో ఒక యవ్వనస్తుని త్రిప్పి ఆయన కూడా ఒక సువార్థికుడిగా తయారు చేశాడు. మరి ఈరోజు నువ్వు ఎంతమందికి దేవుని మాటలు బోధిస్తున్నావు? దేవుని యొక్క మహత్కార్యాల గురించి ఎంతమందికి నువ్వు చెబుతున్నావు? యేసయ్య గురించి గొప్పతనాన్ని నువ్వు ఎంతమందికి చెబుతున్నావు? ఈరోజు నలుగురు కూర్చుంటే లోక వార్తలే తప్ప దేవుని మాటలు లేవు. ఇంకా అనేక మందిని నువ్వు దేవునిలోకి నడిపించడం మానేసి దేవునిలోంచి నడిపించదు. దేవునిలో ఉన్న వాళ్ళని ఇంకా చాలా మంది బయటకు లాగేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంది దేవునిలోకి నడిపించేవారు లేరు. దేవుళ్ళు నడుస్తున్నామని ఇంకా బయటకు లాగేసి ఆ మాటలు ఈ మాటలు లేనిపోని మాటలు చెప్పేసి అంతే బయటికి లాగేస్తున్నారు. విశ్వాసంలోంచి లాగేస్తున్నారు, భక్తిలోంచి లాగేస్తున్నారు, దేవునికి దూరం చేసేవారుగా ఉన్నారు. వాళ్ళిద్దరు దేవుని పని చేసి ఒక యవ్వనస్తుని దేవుని యొద్దకు నడిపించారు. దేవుని మాటలు వచ్చి ఒక సువార్థికుడిగా తయారు చేసి, మరి నువ్వెంతమంది సువార్థికులుగా తయారు చేసావు? నువ్వెంతమందికి యేసయ్య మహత్యాన్ని గురించి చెప్పావు? యేసయ్య గురించి చెప్పావు విషయాలు చెప్పి నువ్వు ఎంతమంది సువార్థికులుగా పంపించపని ఒక్క ఆత్మనే నువ్వు సన్నిధి తీసుకొచ్చావా? దేవుని మందిరానికి తీసుకొచ్చావా? దేవుని గురించి చెప్పి లేదు. కానీ లోక వార్తలు చెప్పమంటే ఎన్నో చెప్తావు. నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ చేతల వల్ల రావాల్సిన వాళ్ళు కూడా చూసి రావడం మానేస్తున్నారేమో ఒకసారి ఆలోచించి. రావడం మానేస్తున్నారేమో ఒకసారి ఆలోచించి. వీళ్ళే వెళ్తున్నారు, వీళ్ళ భక్తి అంటున్నారు, వెళ్ళేది ప్రార్థనా మందిరానికి అంటున్నారు. కానీ వీళ్ళు చేసే పనులకి, పద్ధతులకి, మాటలకి తేడా ఉండలేదు. ఇంక నేను వెళ్ళినా అదే ఉంటుంది నా బ్రతుకు, ఇంకెందుకు నేను వెళ్ళడం అని నిన్ను చూసి అనేక మంది వెనకకు వెళ్ళిపోతున్నారేమో ఒక్కసారి ఆలోచించు. నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మాటను చూసి అనేక మంది దేవుని సన్నిధికి వచ్చేవారుగా మన బ్రతుకుండాలే తప్ప మన బ్రతుకును చూసి అనేక మంది వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు, వెనకకు వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. కానీ ఈ ప్రిస్కిల్లా అక్కువలాగా చాలా గొప్ప పని చేస్తున్నారండి. దేవుని పనిలో అనేక మందిని సువార్థికులుగా తయారు చేయడానికి వీరు వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఒకసారి పౌలు గారు ఇంకా నా పని వచ్చింది, అయిపోయింది, నేను వెళ్ళిపోతానంటే వాళ్ళు అంటారు, అయ్యా మేము కూడా నీతో వచ్చేస్తామన్నట్టు. అదే 18 అపోస్తల కార్యం 18వ వచనంలో, పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరును. ప్రిస్కిల్లా అకులాన వారు అతనితో కూడా వెళ్ళిరి. చూసారా, ఇంకా వృత్తిని వదిలిపెట్టేసి పౌలు గారు వెంట వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఇంకా సేవలు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయనతో పాటు వీళ్ళు సేవలో, పరిచర్యలో ఆయనతో పాటు వెళ్ళిపోతున్నారు. ఈరోజు దైవజనుని వంట పరిచర్యలో, సేవలో రావాలంటే ఎంతమందికి ఇష్టంగా రాగలుగుతున్నారు? కొంతమంది కష్టంగా, అమ్మ అక్కడ ప్రార్థన ఉంది, ఇవాళ ఇక్కడ ప్రార్థన ఉంది, అక్కడ సువార్త కూడుకుంది, ఈరోజు అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలంటే ఎంతమంది, అయ్యా మేము వస్తాం, నీతో పాటు మేము నీ వెనకాల వస్తాం, నీతో పాటు పరిచర్యలో మేము మా వంతు సహాయం చేస్తాం, అయ్యా మేము కూడా నీ వంతు, మా వంతు నీ పరిచర్యలో, సువార్తలో మేము కూడా నీకు సహాయంగా ఉంటాం, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానయ్యా అని అడిగేవారు ఎంతమంది? బతిమాలుకుని రమ్మనంటే ఎప్పుడుకో వస్తూ ఉంటారు. అది కూడా మళ్ళీ రాలేదేమా అని అడుగుతారేమోనని వస్తారే తప్ప దేవుని పనిలో, పరిచర్యలో నా పాత్ర కూడా ఉండాలి, నేనేం చేయగలిగితే అది చేస్తాను దేవుని యొక్క పనిలో అని అనుకుని వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువైపోయారండి. కానీ అకుల ప్రిస్కిల్లా అలా లేరు. పౌలు గారు ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి మేము వచ్చేస్తామయ్యా, మీ పరిచర్యలో మేము తోడుగా ఉంటామయ్యా, పనిలో మేము తోడుగా ఉంటాం నాయన, ఏ పని చెప్తా పని మేము చేస్తామయ్యా అని పౌలు గారు వెంటే ఆ భార్య భర్తలు ఇద్దరు వెళుతూ ఉన్నారు. చూడండి ఎంత బాగుందో పరిచర్య. వెంట వెళుతూ పరిచర్య నేర్చుకుంటూ, సహకరిస్తూ, అన్ని విధాలుగా ఆయన చూస్తూ అన్నీ నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు సువార్త ప్రకటించగలిగారు. ఇంట్లోనే కూర్చుంటే తెలుస్తుంది అన్నీ. పరిచర్య ఎలా చేయాలి, సువార్త ఎలా చేయాలి, సంఘాన్ని ఎలా కట్టుకోవాలి, అనేక మందిని ఎలా నడిపించాలి అని ఒక బోధకుడు వెంట, ఒక దైవజనుడి వెంట నువ్వు వెళ్ళి నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఏది వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము, వచ్చాము, కూర్చున్నాము, అయిపోయిందంటే ఏమీ రాదు. నేర్చుకుంటేనే ఏదైనా వస్తుంది. కూర్చుంటే వచ్చేది. ఆయనే పడతాడులే, ఆయనే చూసుకుంటాడులే, ఆయనే చెందుతాడులే, మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? నీ మీద కూడా దేవుడు ఒక బాధ్యత పెట్టాడు. నేను భూమి మీద ఊరికే పుట్టించలేదు దేవుడు. నేను ఈ భూమి మీద పుట్టించే ప్రతి బిడ్డ పక్షాన, ప్రతి మనిషి పక్షాన దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. నా ద్వారా, నీ ద్వారా ఏదో ఒక కార్యము లేదా ఏదో ఒక ఆత్మ రక్షించబడాల్సి ఉంది. అందుకే దేవుడు మనల్ని పుట్టించాడు ఆయన. అంతేగాని ఊరికినే కాదు పుట్టించింది.
ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరి మీద సువార్త భారం ఉంది, ప్రతి ఒక్కరి మీద పరిచర్య భారం ఉంది. కానీ ఎవరు ఈరోజు దేవుని పని చేయడానికి ఇష్టపడతలేదు. బహు తక్కువ మందే దేవుని పనిలో ముందుండడానికి సహాయపడుతున్నారు. కానీ చాలామంది దేవుని పనిలో పరిచర్యలో ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎవరు పడతాడా ప్రార్థనలో, నిందలో, అవమానాలు ఎందుకు వచ్చిన బ్రతుకుని అందరి చేసి అనిపించుకుంటాం ఎందుకు, మన కష్టం మీద మనమే పడదాం ఎందుకు వచ్చింది, ఏదో అప్పుడప్పుడు ఆయన ప్రార్థన రమ్మన్నప్పుడు వెళ్తే సరిపోద్ది, ఆ పండగల పబ్బాలకు ఏదో కొన్ని పని చేస్తే సరిపోద్ది అనుకునేవారే తప్ప భారభరితమైన ప్రార్థన సహకారిగా దైవజనులకు సహకారిగా ఉండే విశ్వాసులు ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఉన్నారు, కొన్ని తక్కువ మంది ఉన్నారు. ఆ భారం కలిగిన కొంతమంది ఉన్నారు, కానీ తక్కువ మంది ఉన్నారు. కానీ అకుల ప్రిస్కిల దైవజనుడి పట్ల, సంఘము పట్ల, సువార్త పట్ల అనేక మందిని దేవుని యొద్ద నడిపించాలన్న భారం ఎంత ఉందో చూసారా వీళ్ళకి? వీళ్ళలో ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే చూడండి, సంఘాన్ని కూడా స్థాపించారంటండి వీళ్ళు. ప్రిస్కిల్ల 26వ వచనం, ప్రిస్కిల్ల అకుల విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతను విశదపరిచిన తరువాత అతడు అకాయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరిచి అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసుక్రీస్తు అను లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను అట్టి గట్టిగాను ఖండించవచ్చును. ఈ యవనస్తుడు ఏ రీతిగానంటే అక్కడ ఉన్న వారందరితో కూడా దేవుని యొక్క మాటలు అంటండి చాలా ఖండిస్తూ వచ్చారంటండి. అలాగే వీళ్ళ దగ్గరికంటండి దైవజనుడు వస్తూ పోతూ ఉంటానండి అనేక మందిని అంటండి వీళ్ళు ఏం చేశారంటే చేర్చుకుని వారి ఇంటిలోనే చేర్చుకుని ఒక సంఘముగా ఏర్పడ్డారంటండి. చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనుల్లోనూ సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిమిషంలో దైవజనుడికి ప్రాణానికి వీళ్ళు ప్రాణం అడ్డవేస్తారంట. చూడండి, నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించారంట. దైవజనుడి ప్రాణానికి వీళ్ళు ప్రాణాన్ని అడ్డంగా పెట్టారు. ముందు మా ప్రాణం పోవాలి, ఆ తర్వాతే మా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. నా ప్రాణం కొరకు వారు ప్రాణాలు ఇవ్వడానికైనా తెగించారంట. ఈరోజు ఎంతమంది దైవజనుడి ప్రాణాలకి అడ్డుగా మన మిగతా విశ్వాసుల ప్రాణాలు అడ్డంగా పెడుతున్నారా? చాలా ప్రాణాల దాకా ఎందుకులేండి. ఏదన్నా దైవజనుడి మీద గొడవ వస్తేనే మాకు ఎందుకులే, ఆయన మీదే పోతారు అలా గొడవ, ఆయన పడతారు, మనకెందుకులే అని చాలామంది పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. దైవజనుడు ఒక మాట అంటే మా దైవజనుడు ఎందుకు అంటున్నారా అని అడిగి ప్రశ్నించేవారు లేకుండా అయిపోయారు. తక్కువ మంది ఉన్నారు అటువంటి వారు కూడా. గొడవ ఏదన్నతో మాకెందుకులే, వాళ్ళకి మళ్ళీ మాకు గొడవ ఎందుకు, ఆలాలు కదా పడేది, ఆలాలు పడతారులే, చెందుతారులే అని చాలామంది పక్కకు వెళ్ళిపోయేవారు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు అంటండి పౌలు గారి ప్రాణానికి తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారంట. చెప్పాను కదా, సంఘాన్ని కట్టారంటండి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. వారు అనేక మంది వాళ్ళ ఇంటిలో చేర్చుకుని సంఘముగా ఏర్పడి పౌలు గారిని అప్పుడప్పుడు అక్కడ వచ్చినప్పుడల్లా అనేకమైన మాటలు బోధిస్తూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారంటండి. మరి ఈరోజు నువ్వు ఎలాగున్నావు? ఒక సంఘాన్ని కట్టేవారిగా ఉన్నారా? ఒక సంఘాన్ని స్థాపించేవారుగా ఉన్నారా? అనేక మందిని దేవుని మందిరంలో నడిపించేవారుగా ఉన్నారా? సంఘాన్ని విడగొట్టేసేవారుగా ఉన్నారా? సంఘాన్ని కూల్చేసేవారుగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ అకుల ప్రిస్కిల వలె మనము కూడా దేవుని పరిచర్యలో దైవజనుడికి సహకారిగా, దైవజనుడికి తోడుగా సంఘ పరిచర్యలు అనేక మంది సంఘంలో చేర్చేవారుగా మనము ఉండడానికి దేవుడు సహాయం చేయలాగున, అట్టి కృప మనకి దేవుడు దయచేయలాగున మీరే మా అందరికీ తోడై ఉండమని దేవుడికి మన అందరము ప్రార్థన అట్టి కృప దేవాదేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇప్పుడు వరకు నాయన అకుల ప్రిస్కిలైన ఇద్దరు దంపతుల ద్వారా మాకు చక్కని మాటలు బోధించి ఉన్నావు. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారి హృదయాలు మీరు భద్రపరచండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించే కృపాధన్యత భాగ్యాన్ని దయచేయమని, నీ కృపతో నీకు సహాయం అందించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.